చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో వైసీపీ సీటు పంచాయతీ రచ్చకెక్కింది. ఉమ్మడి జిల్లాలో 6 సెగ్మెంట్లతో పాటు తిరుపతి ఎంపీ స్థానంలో అభ్యర్థులను మార్చేసింది అధిష్టానం. మిగిలిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిస్థితి అయోమయంగా మారింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఆయనకే టికెట్ ఇవ్వాలని కొందరు, వద్దని మరికొందరు ఏకంగా బల ప్రదర్శనకు దిగడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రాజకీయం రసకందాయంలో పడింది. డిప్యూటీ సీఎంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి ఈసారి తన కూతురు కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. దీంతో మరోసారి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని నారాయణ స్వామి భావిస్తున్నారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వొద్దని మరో వర్గం ఆందోళనకు దిగడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొంతకాలంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్సెస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్ రెడ్డిగా సాగుతోంది. అధికార పార్టీ విడుదల చేయనున్న 4వ లిస్టులో ఈ సెగ్మెంట్ సీటు దక్కేదెవరికో తెలియనుంది. ఈలోగానే పార్టీలోని 2 వర్గాలు బల ప్రదర్శనకు దిగడం ప్రారంభించాయి. ఇటీవలే సమావేశమైన జ్ఞానేందర్ రెడ్డి వర్గం నారాయణ స్వామికి టికెట్ కేటాయించొద్దని డిమాండ్ చేశాయి. ఇటీవలే జ్ఞానేందర్ రెడ్డి అనుచరులు 6 మండలాలకు చెందిన కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామికి టికెట్ కేటాయించొద్దని తీర్మానం చేశారు. అంతేకాదు, నారాయణ స్వామి వద్దు, జగన్ అన్నే ముద్దు అన్న నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నారాయణ స్వామికి టికెట్ కేటాయిస్తే పని చేయబోమని, వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపిస్తామని తేల్చి చెప్పారు వారంతా. చాలా దారుణంగా ఉంటుంది. మీరు పాలించిన పరిస్థితి సార్ ఇక 2 నెలలు మాత్రమే పరిస్థితి ఉంటుంది. కానీ మా బాధంతా అన్న శాంబశివన్న చెప్పినట్టు గంగాధర నియోజకవర్గం టికెట్ పోకుండా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. దానికి ఎటువంటి టోకా లేదు. కాబట్టి మనకు అభ్యర్థిని మార్చండి. ఈసారి కూడా వచ్చిన లాస్ట్ టైం మెజార్టీకి ఎక్కువ పెరుగుతుంది, తక్కువ ఉండదని చెప్పి ఈ సందర్భంగా వెంటనే రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్గం ఆయనకు మద్దతుగా సమావేశం నిర్వహించింది. 6 మండలాలకు చెందిన నాయకులంతా నారాయణ స్వామి ముద్దు, ఇతరులు వద్దంటూ ప్లకార్డులతో బల ప్రదర్శన చేపట్టారు. వచ్చే జాబితాలో నారాయణ స్వామికి టికెట్ ఖరారు కాకపోతే సీఎం జగన్ ను కలుస్తామని ప్రకటించారు వారంతా. భూ కబ్జాలకు పాల్పడుతున్న జ్ఞానేందర్ రెడ్డి కుటుంబాన్ని ప్రశ్నించినందుకే నారాయణ స్వామికి టికెట్ ఇవ్వొద్దంటున్నారని మండిపడుతున్నారు ఆయన వర్గం నేతలు. జగనన్న మాట ఇస్తేనే ఈ రోజు మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కూడా మాకందరికీ కూడా సంతోషంగా శుభవార్త చెప్పారు. అందువల్ల మేమందరూ కూడా హ్యాపీగా సంతోషం. ఎందుకంటే ఈ 5 ఏళ్లు చాలా డెవలప్ అయింది మా నియోజకవర్గం. అదేవిధంగా ఇంకా ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా జగనన్న దగ్గర తీసుకొచ్చి డెవలప్ చేసే శక్తి నారాయణ స్వామి ఉంది కాబట్టి మేమందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ మాట వినడానికి పండుగ చేస్తున్నామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఇలా గంగాధర నెల్లూరులో తారాస్థాయికి చేరింది వైసీపీ టికెట్ పంచాయతీ. ఎవరికి వారుగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా మరో జాబితా విడుదలైతే కానీ నారాయణ స్వామి భవితవ్యం తేలే అవకాశం లేదు.